రైట్ యాక్షన్. పొలాలు చూడండి ఫ్రెండ్స్, పొలాల మధ్యలో అమ్మవారి చెట్టు పొలాల మధ్యలో ఉంటుంది. అన్ని చుట్టూ కూడా పచ్చడి పొలాలు. వీడియో చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అరుణ వ్లాగ్స్. పండగ 3వ రోజు అంటే కనుమ రోజున మార్నింగ్ మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. ఇంకా కనుమ రోజు ఉదయం అంటే పెద్దమ్మ పెద్దనాన్న అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో సరదాగా ఒక రీల్ అయితే ప్లాన్ చేశానండి. రీల్ అంటే చిన్నగా సాంగ్ పెడదాము, షార్ట్ వీడియోలు అని చెప్పి ఈ విధంగా వాళ్ళని అయితే హాయ్ చెప్పమన్నాను. ఇంకా అమ్మ నాన్న రమ్మంటే వాళ్ళైతే రాలేదు. ఇంకా పెద్దనాన్నతో అయితే ఆ రీల్ అయితే చేశానండి. ఏం లేదు, చిన్నగా సాంగ్ అయితే పెట్టాను. షార్ట్ వీడియోలు ఆల్రెడీ పెట్టేశాను. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అనే సాంగ్ అయితే పెట్టాను. ఇంకొంచెంసేపు అంటే మధ్యాహ్నం వరకు పెద్దమ్మ పెద్దనాన్న అయితే ఉన్నారు. తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంకా మేమైతే సంక్రాంతి రోజున కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా. ఇంకా కనుమ రోజున కొన్ని టెంపుల్స్ అయితే మిగిలిపోయాయి. ఇంకా ఆ టెంపుల్స్కి అయితే వెళ్తున్నామండి. అంటే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఈ అమ్మవారి గుడి వచ్చేసి పొలాల మధ్యలోనే ఉంటుందండి. గంగాలమ్మ అని చెప్పి అంటారు. ఈ అమ్మవారి పండుగ వచ్చి 4వ రోజున చేస్తారు. ఆ రోజు అయితే ఎక్కడ కూడా రోడ్డు ఖాళీ ఉండదు. అలాగే నేను చూపించిన ప్లేస్ అంతా కూడా జనాలతో నిండిపోయి ఉంటుందండి. అది 4th డే వ్లాగ్లో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ముందుకైతే గంగాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఇంకా తర్వాత రోజు అమ్మవారి జాతర కదా, అంటే పండగ చేస్తారు కదా. ఇంకా ఆ రోజు టెంపుల్లోకి వెళ్ళి ఎంత ప్రశాంతంగా దండం పెట్టుకుందామంటే కూడా కుదరదు అనమాట. అంతమంది జనాలు అయితే వస్తారు. అందుకే ముందు రోజే వెళ్ళి ఇంకా గంగాలమ్మకు కూడా పసుపు కుంకుమ సమర్పించి ఇంకా పళ్ళు నైవేద్యంగా పెట్టి తర్వాత ఇక్కడ అంతా కూడా పచ్చటి పొలాలు ఉన్నాయి కదా, చక్కగా ఫొటోస్ తీసుకుంటే బాగా వస్తాయి అని చెప్పి ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నానండి. మా పిల్లలైతే ఫోటోల్లోకి వీడియోలోకి రమ్మంటే అస్సలు రారనమాట. ఇంక అందుకే మా వారితోనే నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ముక్కనుమ రోజున భోజనాలు పెడతారండి. ఇంకా ఆ ప్లేస్లో అయితే ఖాళీ ఉండదనమాట. అలాగే రోడ్డు కూడా ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా 4th డే నేను వ్లాగ్ పెడతాను కదా, అప్పుడు చూడండి ఎంత అలా జనాలు వస్తారో. అసలు ఇంకా ఒక బైక్ రావడానికి కూడా ఖాళీ ఉండదు, అలాగే నడిచి రావడానికి కూడా ఖాళీ ఉండదనమాట. అంత అలా ఉంటుంది ఆ రోడ్డు అయితే. గంగాలమ్మని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ అమ్మవారు చాలా స్పెషల్ అనమాట. అసలు ఇక్కడ కారు వెళ్తుందా లేదా అనేసి కొంతసేపు అయితే మేము అలా వెయిట్ చేసాము. ముందు అమ్మ నాన్న అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళి రోడ్డు బాగానే ఉంది, కారు కూడా వస్తుంది అంటే మేమైతే వెళ్తున్నామండి. అసలు ఈ అమ్మవారు చాలా స్పెషల్. ఏంటంటే ఇక్కడ ఎక్కువగా రైతులు కదండి ఉండేది. అప్పట్లో రైతులు, ఇప్పుడైతే రైతులు కూడా ఎక్కువ లేరులేండి. ఆ రైతులందరూ కూడా ఈ అమ్మవారిని చెట్టు దగ్గరే పూజించేవారండి. ఆ అమ్మవారి పేరే గొల్లాలమ్మ. అంటే పచ్చటి పొలాలు బాగా పంటలు రావాలి అని చెప్పి ఇంకా అమ్మవారినే కొలిచేవారు అనమాట. అంత పొలాల మధ్యలో ఉంటుంది. అది కూడా ఈ టెంపుల్ వచ్చేసి టెంపుల్ అయితే ఏమీ ఉండదండి. నేను చూపిస్తున్నాను చూడండి రోడ్డు. అసలు కారు కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆపేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా రోడ్డు కూడా అసలు బాగోదు. ఈ పొలాల మధ్యలోనే ఉంటుంది ఒక పెద్ద చెట్టు. ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి అలానే ఉందండి. ఈ చెట్టునే గొల్లాలమ్మ అనేసి పిలుస్తారండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు, అంటే వాళ్ళ పొలాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మాకేంటంటే అప్పటికి అటుకులు వస్తాయండి. అంటే ధాన్యం వస్తుంది కదా, ఆ ధాన్యాన్ని ఒడ్డులు నానబెట్టి ఒక 2-3 రోజులు నానబెట్టి తర్వాత బిల్లుకి ఇస్తే అటుకులు వస్తాయి. కొత్త అటుకులు సంక్రాంతి టైంలోనే వస్తాయండి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి టైంలో వచ్చిన ఈ అటుకుల్ని తీసుకొచ్చి ఇంకా ఊర్లో ఉన్న ప్రతి అమ్మవారికి అలాగే పెద్దలకి కూడా అటుకుల్ని నైవేద్యంగా పెడతారండి. అందుకే చూసారా చెట్టు చుట్టూ కూడా అటుకులే ఉన్నాయండి. అలాగే కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళను కూడా కోసుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజు ఫ్రైడే రావడం వల్ల కోళ్ళు అయితే ఏం కొయ్యలేదండి ఎవరన్నా. అదే కోసుకుంటే ఆ చెట్టుకి కోడి మెడకాయలు వేలబడాయి అనమాట. ఆ చెట్టు మర్రి చెట్టు అండి. ఆ మర్రి చెట్టు కిందనే గొల్లాలమ్మని అయితే పూజిస్తారు. ఇంకా నేనైతే ఏదో సరదాగా చిన్న రీల్గా ట్రై చేశానండి. నాకు రీల్స్
రీల్ చేయడం రాదు, సరదాగా సాంగ్ పెడదాం అన్నట్టుగా అలా నడుచుకుంటూ అయితే వచ్చానండి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చాయండి ఈ పచ్చటి పొలాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ పచ్చటి పొలాల మధ్యలో చక్కగా మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. చాలా నచ్చింది, చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అంటే ఇప్పుడే పూడుస్తారనమాట. అంటే ఒకసారి వరి పంట వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఈ వరి పంట అయితే వేస్తారండి. మాకు 2 సంవత్సరానికి 2 సార్లు వరి పంట అయితే వస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడే పూడ్చి ఉండడం వల్ల, అంటే చిన్న చిన్న మొక్కలు ఇప్పుడే వేయడం వల్ల చాలా పచ్చగా అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ గొల్లాలమ్మనేది కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా అదే రూట్లో కొంచెం పెడపత్తి రేవు అనేసి అంటారండి, మా ఊరు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దుర్గమ్మ అమ్మవారి గుడి చాలా ఫేమస్ అండి. ఇంకా ఇటు నుంచి ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ముందుకైతే వెళ్ళరండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకుని, అంటే వాళ్ళ వెళ్ళే వాహనానికి బొట్టు పెట్టుకుని వెళ్తే వెళ్ళే పని ప్రతిదీ కూడా అవుతుంది అంటారండి. ఇంకా ఆ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఈరోజు ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకా అలాగా వచ్చాం కదా అని చెప్పి ఇంకా అమ్మవారి ప్రసాదం మేము కూడా తీసుకున్నామండి. ఇంకా పులిహోర, రైస్, అలాగే 2 రకాల కర్రీస్, స్వీట్స్, సాంబారు, పెరుగు ఈ విధంగా పెట్టారు. అలాగే కనుమ రోజున మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్రతి పండగకి అదొక గుర్తుగా ఉండాలి అని చెప్పి నేను ప్రతి పండగకి అంటే ఇలా ఫొటోస్ అయితే తీసుకుని సేవ్ చేసుకుంటూ ఉంటానండి. ఎన్ని సంవత్సరాలైనా అదొక మెమోరీలా గుర్తుండిపోతాయి అని చెప్పి ఇంకా అందుకే యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతున్నాను. వీడియోస్, ఫొటోస్ అయితే మన మొబైల్లో ఎప్పుడైనా డిలీట్ అయిపోవచ్చు, కానీ ఇలా వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి, అది ఎప్పటికీ కూడా డిలీట్ అవ్వదు కదా, ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, కనుమ రోజున మార్నింగ్ ఏ విధంగా గడిచింది అనేది. ఇంకా సాయంత్రం మా ఊరి బత్తాన్య స్వామివారి సంబర మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి. ఆ వీడియోని నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో